నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. అమీన్పూర్ పట్టణ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన స్థలాన్ని పాఠశాల నిర్మాణం కోసమే వినియోగించాలని కోరుతూ మెదక్ పార్లమెంటు సభ్యుడు రఘునందన్ రావు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతిని మరియు ఎస్పీ చెన్నూరి రూపేష్ని కలిసి విజ్ఞప్తి చేశారు. అమీన్పూర్ పట్టణ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల స్థలంలో మున్సిపల్ కార్యాలయంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పోలీస్ స్టేషన్ నిర్మాణాలకు గతంలో భూమిని కేటాయించారని, కాగా స్థానిక ప్రజాప్రతినిధుల కోరిక మేరకు పాఠశాల నిర్మాణానికి తిరిగి ఇవ్వాలని ఎంపీ రఘునందనరావు జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశారు. పాఠశాల నిర్మాణంకు కోకాకోలా కంపెనీ యాజమాన్యం ముందుకు రావడం జరిగిందన్నారు. పాఠశాలకు కేటాయించిన స్థలం తమదేనని, పోలీస్ శాఖ బోర్డు ఏర్పాటు చేసిందని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. రెవెన్యూ యంత్రాంగం గతంలో కేటాయించిన స్థలంలో మార్పులు చేసినట్లు జరిగిందన్నారు. తక్షణమే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పాఠశాల నిర్మాణంకు సహకరించాలని జిల్లా కలెక్టర్కు, ఎస్పీకి రఘునందన్ రావు స్థానిక నాయకులతో వినతి పత్రం అందజేశారు. ఎంపీ వినతిపై జిల్లా ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ దారం నరసింహగౌడ్, కౌన్సిలర్ గోపాల్, మల్లేశం, ఎడ్ల రమేష్ మొదలగు నాయకులు పాల్గొన్నారు.